హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సత్యాస్ లిటిల్ నెస్ట్. అండ్ ఇవాల్టి వీడియోలో పిల్లలకి స్కూల్ కోసం తీసుకోవాల్సిన మస్ట్ అండ్ షుడ్ లంచ్ బ్యాగ్ ఐటమ్స్ అనేవి చూద్దాము. సో బేసిక్లీ బాటిల్స్ అండి. బాటిల్స్ స్టీల్వి ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. అండ్ అది కూడా ఇనీషియల్గా వాళ్ళకి సిప్పర్ ఉండే బాటిల్స్ ఇస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది, అర్థమవుతుంది ఎలా వాటర్ అనేది సిప్ చేయాలనేది. అండ్ కొంచెం ఆ సిప్పర్ అలవాటు వచ్చాక మెల్లగా వీ హ్యావ్ టు మూవ్ టు కొంచెం ఓపెన్ వైడ్ మౌత్ ఉన్న బాటిల్. అంటే సిప్పరే, బట్ దాని మౌత్ అనేది కొంచెం ఇంకా వైడ్గా ఉంటుందన్నమాట. ఆ టైప్ తీసుకుంటే దెన్ వాళ్ళకి సిప్పర్ లాగానే ఉంటుంది కాబట్టి దే కెన్ ట్రై టు డ్రింక్ ఫ్రమ్ ఇట్. ఆ తర్వాత మనం మన రెగ్యులర్ బాటిల్స్కి మూవ్ అవ్వచ్చు అన్నమాట. అండ్ బాక్సెస్కి వచ్చేస్తేనేమో బెంటో బాక్సెస్ తీసుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్. అండ్ మళ్ళీ స్టీల్వి ప్రిఫర్ చేస్తేనే బెటర్, ఎందుకంటే మనం చాలా ఫ్రీక్వెంట్గా హాట్ ఐటమ్స్ అనేవి పెడుతూ ఉంటాం కదా. సో అందుకని స్టీల్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఈ బెంటో సెక్షన్స్ అనేవి మినిమమ్ టు మినిమమ్ 3 ఉండేలా చూసుకోండి. సో దట్ వెరైటీ అనేది ఇంక్లూడ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో ఫ్రూట్స్, ఒక దాంట్లో బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ ఐటమ్, అండ్ ఒక దాంట్లో ప్రోటీన్ వచ్చేలాగా ఇంక్లూడ్ చేసేటట్టు మనం పెట్టచ్చు అనమాట. సో ఆల్వేస్ ప్రిఫర్ బెంటో బాక్స్. అండ్ దాంతోపాటు మేబీ ఒక రెగ్యులర్ బాక్స్ వేర్ మనం ఒక కర్రీ అండ్ రైస్ పెట్టేటట్టు, లేకపోతే చపాతీ కర్రీ పెట్టేటట్టు అలా ఒక బాక్స్ అండ్ ఒక చిన్న లోపల ఇంకో బాక్స్ వచ్చేలాగా చూసుకుంటే బెటర్ అనమాట. మీరు నా వీడియోస్లో అబ్జర్వ్ చేస్తుంటే నేను మా పాప కోసం కూడా అలానే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఇలా లంచ్ కోసం ఉంటుంది, వేర్ మేజర్లీ రైస్ ఇంకా కర్డ్ పెట్టేస్తూ ఉంటాను. అండ్ ఇంకో దాంట్లో వచ్చేసి మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ కోసం పెడుతూ ఉంటాను అనమాట. సో దట్ విల్ రియలీ హెల్ప్. అండ్ ఆల్సో పిల్లలు స్పూన్స్ కూడా పడేస్తూ ఉంటారు కాబట్టి మనం స్పూన్ హోల్డర్ బాక్స్ కూడా ఒకటి తీసుకోవాలి. అది ఈ మధ్య ఎక్కడైనా ఆన్లైన్ వెబ్సైట్లో దొరుకుతున్నాయి. సో మీరు నా వీడియోస్లో అబ్జర్వ్ చేస్తే అది కూడా ఉంటుంది. సో అందులో స్పూన్ పెట్టామనంటే ఒకవేళ లైక్ తిన్న తర్వాత కూడా అది వాష్ చేయకుండా ఉంటుంది కదా. సో అదేమి అంత గజిబిజిగా ఉండదు. అండ్ ఆల్సో వాళ్ళు ప్రాపర్ ప్లేస్లో పెట్టుకోగలుగుతారు కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. అండ్ దాంతోపాటు మంచి సైజ్ ఆఫ్ నాప్కిన్స్ అనమాట. లైక్ బిగ్ సైజ్ నాప్కిన్సే ఉండాలి, బికాజ్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా అన్ని కింద పడేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం పెద్దదే ఉంటే వాళ్ళకు కూడా బెటర్గా ఉంటుందన్నమాట. అండ్ మినీ సైజ్ బాటిల్స్ అనేవి కూడా పెట్టుకుంటే మనం ఎప్పుడైనా జ్యూస్ పెట్టాలన్నా, లేకపోతే ఇట్లా రాగి జావా అలాంటివి లిక్విడ్స్ ఏమన్నా పెట్టాలన్నా చాలా బాగుంటుందన్నమాట. సో కొంచెం చిన్న సైజులో స్టీల్ బాటిల్స్ కూడా తీసుకోవడం బెటర్ అలాంగ్ విత్ ద వాటర్ బాటిల్. అండ్ షార్ప్ ఎడ్జెస్ ఉండేలాగా మోస్ట్లీ తీసుకోకండి, బికాస్ ఎనీ టైం అది ఏదైనా అవ్వచ్చు. వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి. అండ్ స్పూన్స్ పెట్టేటప్పుడు కూడా ఇన్స్టెడ్ ఆఫ్ ప్రిఫరింగ్ ద స్టీల్ వన్స్, బెటర్ గో విత్ ఐకియా టైప్ ఆఫ్ స్పూన్స్ అనమాట. అవైతే కొంచెం క్వాలిటీ బాగుంటుంది, యాజ్ వెల్ యాజ్ అంత గుచ్చుకోదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోక్ పెడుతున్నాం అనుకోండి, స్టీల్ది పెడితే రిస్క్ కదా. సో ఇన్స్టెడ్ ఇది పెడితే చాలా బెటర్ ఆప్షన్. అండ్ బాక్సెస్ కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటే బెటర్, బట్ అలా అని చెప్పి ప్రతి బాక్స్ మీరు అలా అట్రాక్టివ్గా అలవాటు చేశారని అంటే వాళ్ళు ప్రతిసారి కొత్తది కావాలి, ఇది బోర్ కొట్టేసింది అన్నట్టు తయారైపోతారు. సో బీ కాషియస్. కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్, ఇప్పుడు ఫుడ్ తినట్లేదు అని అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి, అప్పుడు ఇలాంటి అట్రాక్టివ్ బాక్సెస్ ఉంటే అప్పుడు వాళ్ళు అట్లీస్ట్ ఓపెన్ చేయడానికని ట్రై చేస్తారు కాబట్టి అలా తీసుకోవడం బెటర్ అనమాట. అండ్ ఆల్సో ఈ మధ్య బనానాస్ హోల్డ్ చేయడానికి కూడా ఒక బాక్స్ వచ్చేస్తుంది. సో ఒకవేళ మీకు అది హెల్ప్ అవుతుందంటే అది తీసుకోండి. నేను ట్రై చేయలేదు, బికాస్ నాకు ఈ బెంటో బాక్స్లోనే బనానా పెట్టడానికి వచ్చేస్తుంది. బట్ యా, దట్ కెన్ బీ అన్ ఆప్షన్ యాజ్ వెల్. అండ్ హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి
బాటిల్ కూడా కొంచెం పెద్ద సైజ్‌ది పెట్టడానికే ట్రై చేయండి. ఎందుకంటే స్కూల్లో వాళ్ళు వెళ్ళి నింపుకోవడానికి ఉండదు కదా! సో, కొంచెం పెద్దది పెడితేనే బెటర్. మోస్ట్‌లీ అదే. అండ్ లంచ్ బ్యాగ్ కూడా ఇవి పట్టేలాగా నీట్‌గా వాళ్ళు కూడా పెట్టుకొని తీసుకునేటట్టు ఉండేలాగా బాక్స్ సెలెక్ట్ చేయండి. అండ్ అది కూడా అట్రాక్టివ్ ఉంటే కొంచెం వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఉంటది. సో, అలా. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అనమాట. దట్స్ ఆన్ ద లంచ్ బాక్స్ నెసెసరీ ఐటెమ్స్. అండ్ ఇక్కడ వీడియోలో నేనొచ్చేసి ఇవాళ పెసరట్టు చేశాను, సాంబార్ చేశాను. అండ్ దెన్ సొరకాయ జ్యూస్ చేశాను. రాగి జావా అండ్ పాలు అనమాట. సో, యెస్. అండ్ మీరు ఇంకా ఏం టాపిక్స్ మీద వీడియోస్ చేయమంటారో చెప్పండి. మీకు ఆల్సో టెక్ రిలేటెడ్ ఏదైనా వీడియోస్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటుందా? అది కూడా చెప్పండి. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ దిస్ ఈజ్ ఆల్ ప్యూర్‌లీ ఫ్రమ్ మై ఎక్స్‌పీరియన్స్ ఓన్లీ. నాకు ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను. జస్ట్ దట్ మీకు కూడా హెల్ప్ అవుతదేమో అనే ఇంటెన్షన్ తోటి. అండ్ మీకు ఇంకేమైనా యాడ్ చేయొచ్చు అని అనిపిస్తే డెఫినెట్‌లీ డూ కామెంట్. అండ్ వన్ మోర్ థింగ్ టు ఫోకస్ ఇస్ ఆన్ ద లిడ్స్ అనమాట. లిడ్స్ కూడా మరి ఈజీగా ఓపెన్ అయ్యేటట్టు ఉండకూడదు. అంటే కొంచెం వాళ్ళు టీచర్ హెల్ప్ తీసుకొనైనా తీయాలి, కానీ జస్ట్ తీస్తే మొత్తం ఇలా స్పిల్ అయిపోయేటట్టు ఉంటే చాలా కష్టం కదా! సో, అది కూడా మూత కొంచెం ఫర్మ్‌గా ఉండేటట్టే ఉంటే బెటర్. అండ్ పిల్లలంటే కొంచెం రఫ్ హ్యాండ్లింగే ఉంటుంది కాబట్టి కొంచెం క్వాలిటీ ఉన్నవి, దట్ ఈస్ వై స్టీల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంటే ఉంటుంది అండ్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి దట్ ఈస్ బెస్ట్. అండ్ దిస్ ఈస్ అబౌట్ టుడేస్ బాక్స్ అనమాట. If you like the video, please like, share, comment and subscribe. Meet you in next video.